వెల్కమ్ బ్యాక్. ఎస్ఆర్హెచ్ ఆక్షన్ ఎలా జరిగింది, టీం ఎలా ఉంది, ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ఆక్షన్ ఎలా జరిగిందని చూస్తే ఫస్ట్ డే ఎక్స్ట్రాడినరీగా జరిగింది. వీళ్ళకి ఫస్ట్ డేనే ఆల్మోస్ట్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రెడీ అయిపోయారు. సో నెక్స్ట్ డే వీళ్ళు చేయాల్సిన పని జస్ట్ వీళ్ళకి బ్యాకప్స్ తీసుకోవడం. అండ్ ఇక్కడే ఎస్ఆర్హెచ్ పెద్ద మిస్టేక్ చేసిందని నా ఒపీనియన్. ఎందుకంటే బ్యాకప్స్ అన్ని ఎక్కువ బౌలింగే తీసుకున్నారు, అన్ని ఫాస్ట్ బౌలర్స్నే తీసుకున్నారు. అండ్ నాకు తెలిసి వీళ్ళు ఫిలిప్స్ ఆర్ డారెన్ మిచెల్ని బ్యాకప్ ఆప్షన్లో కొనుంటే వీళ్ళకి చాలా యూజ్ అయ్యిందని నా ఒపీనియన్. కానీ వీళ్ళేమో కమిందో మెండెస్ని కొన్నారు. సో దట్స్ నాట్ ఎ గుడ్ చాయిస్. సో బ్యాకప్స్ కోసం చూస్తే బ్యాటింగ్లో అసలు ఎవరు లేరు. ఇండియన్ ఆప్షన్స్లో ఒకరో ఇద్దరు ఉన్నారు అంతే. ఫారినర్స్లో అయితే అసలే లేరు. అండ్ బౌలింగ్లో ఫుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, అది కూడా ఫాస్ట్ బౌలింగ్ మాత్రమే. అండ్ లెగ్ స్పిన్కి ఆడమ్ జాంపా ఒక బ్యాకప్ ఉన్నాడు. సో డే 1 ఆఫ్ ఆక్షన్ ఒక చోటు ఉంటే డే 2 ఆఫ్ ఆక్షన్ ఇంకో చోటు ఉంది. సో డే 1 ఎంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారో డే 2 అంత వర్స్ట్గా పర్ఫామ్ చేశారు ఆప్షన్లో. సో ఆక్షన్ అయితే అలా జరిగింది వీళ్ళకి. కానీ డే 1లో మాత్రం చాలా యాక్టివ్గా ఉండి దొరికిన ప్లేయర్స్ని దొరికినట్టు తక్కువ ప్రైస్లో బాగా కొనేశారు. లైక్ నేను ముందు షార్ట్లో చెప్పినట్టు షమి ఫర్ 10 crores అండ్ ఈశాన్ కిషన్ అంత తక్కువలో దొరకడము. అండ్ రాహుల్ చహర్ అంత మంచి లెగ్ స్పిన్నరు, ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ లెగ్ స్పిన్నర్ ఇన్ ఐపీఎల్, అంత తక్కువ ప్రైస్లో దొరకడం వీళ్ళకి చాలా అదృష్టం అని చెప్పాలి. సో ఆక్షన్ అయితే 50-50గా జరిగింది వీళ్ళకి. సో ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్లోకి వచ్చేస్తే ఓపెనింగ్ విత్ ఆబ్వియస్లీ మన హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఫాలోడ్ బై మన ఈశాన్ కిషన్, దెన్ మన తెలుగుడైన నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత కమిందో మెండిస్ అండ్ క్లాసన్ మిడిల్ ఆర్డర్లో, ఫాలోడ్ బై కమిన్స్, రాహుల్ చహర్. ఇంకా పేస్ బౌలింగ్లోకి వచ్చేస్తే షమి, హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉన్నత్కర్. అండ్ ఫాస్ట్ బౌలింగ్లో కమిన్స్ బాగా ఆప్షన్స్ ఉండాలనుకుంటాడు. సో ఖచ్చితంగా తనతో పాటు ఇంకో 3 పేసర్స్ని తీసుకెళ్తాడని నా ఒపీనియన్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్లో అభినవ్ మనోహర్ ఉన్నాడు. అబ్దుల్ సమద్తో పోలిస్తే అభినవ్ మనోహర్ చాలా పెద్ద అప్డేట్. సమద్తో పోలిస్తే అభినవ్ మనోహర్ చాలా ప్రామిసింగ్ బ్యాట్స్మెన్. సో అదొక మంచి పిక్ అని చెప్పొచ్చు ఆప్షన్లో వీళ్ళు చేసిన దాంట్లో. అండ్ పాజిటివ్స్లోకి వస్తే ఆబ్వియస్గా అభిషేక్ శర్మ అండ్ హెడ్ ఓపెనింగే వీళ్ళకున్న బిగ్గెస్ట్ పాజిటివ్. వాళ్ళు ఇంకా లాస్ట్ టైం లాగే ఆడగలిగితే ఈసారి ఈశాన్ కిషన్ కూడా తోడయ్యాడు కాబట్టి ఒక 300 వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ వీళ్ళకున్న నెక్స్ట్ పాజిటివ్ కమిన్స్ కెప్టెన్గా మనకు తెలుసు తన మైండ్ సెట్, తన గేమ్ ప్లే. అండ్ తన ఒక ప్లేయర్గా కూడా బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు. కెప్టెన్సీ ఇంకా ఆబ్వియస్గా అందరికి తెలిసిందే. సో కమిన్స్ ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ ఎస్ఆర్హెచ్ టీమ్కి. అండ్ నెక్స్ట్ పాజిటివ్ వాళ్ళ పేస్ బౌలింగ్ అటాక్. పేస్ బౌలింగ్లో షమి, ఉన్నత్కర్, డెత్ బౌలింగ్కి హర్షల్ పటేల్ అలాంగ్ విత్ ప్యాట్ కమిన్స్. సో ఫాస్ట్ బౌలింగ్ అయితే టాప్ నాచ్లో ఉంది. అండ్ వీళ్ళకున్న ఇంకో పాజిటివ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ని కావాలనే వాళ్ళు ఫ్లాట్ పిచ్లు చేసి మంచి బ్యాటింగ్ ట్రాక్లు చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే టాప్లో హెడ్ అండ్ అభిషేక్ ఉన్నారు. వాళ్ళు ఆబ్వియస్గా బాగా పవర్ హిట్టింగ్ చేయాలని చూస్తారు ప్రతి బాల్. సో వాళ్ళకి అది బాగా కలిసి వస్తుంది. ఈసారి కూడా హోమ్ పిచ్ని అలాగే మెయింటైన్ చేస్తే ఈజీగా 5 out of 7 హోమ్ గేమ్స్ ఈజీగా గెలిచేయచ్చు. సో ఇంకా నెగిటివ్స్లోకి వచ్చేస్తే వీళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్ సెట్ అయ్యాయి కానీ ఒక ఆఫ్ స్పిన్నర్ లేడు అసలు టీంలో. అండ్ అది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది నా ఒపీనియన్. ఎందుకంటే వీళ్ళు దానికోసమే స్పెషల్గా కమిందో మెండిస్ని ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది స్క్వాడ్లో. సో బ్యాకప్ కొన్నారు కానీ రాహుల్ చహర్కి ఆడమ్ జాంపాన్ కొన్నారు. సో అక్కడ ఆల్రెడీ రాహుల్ చహర్ ఉన్నప్పుడు మళ్ళీ ఆడమ్ జాంపాన్ కొనడం ఎందుకు నాకు అసలు సెన్స్ అనిపించలా. దాని బదులు ఒక ఆఫ్ స్పిన్నర్కి వెళ్ళింటే టీం కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉండేది. అండ్ వీళ్ళు కమిందో మెండిస్ని కొనడం బదులు ఫిలిప్స్కి వెళ్ళింటే ఆల్రెడీ వీళ్ళతో వర్క్ చేశాడు కాబట్టి అండ్ తను మంచి ఆఫ్ స్పిన్నర్ కూడా కాబట్టి బాగా కలిసి వచ్చిందని నా ఒపీనియన్. అటు బ్యాటింగ్లో కలిసి వచ్చేది, బౌలింగ్లో కలిసి వచ్చేది, ఇంకా ఫీల్డింగ్లో తన విన్యాసాలు మనకు తెలిసిందే. సో ఫిలిప్స్ బదులు కమిందో మెండిస్కి ఎందుకు వెళ్ళారో నాకైతే అర్థం కాల. సో ఆ ఆఫ్ స్పిన్ అండ్ స్పిన్ బౌలింగ్ కాస్త వీక్గా ఉండడం వల్ల ఒకవేళ రేపు చెన్నైకి వెళ్ళినా లేదంటే ఎల్ఐజీ వల్ల లక్నోకి వెళ్ళినా ఫుల్ టర్నింగ్ ట్రాక్స్ ఉంటాయి కాబట్టి అక్కడ చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది ఎస్ఆర్హెచ్ టీమ్కి. అండ్ వీళ్ళకున్న ఇంకో నెగిటివ్ ఏంటంటే టాప్ 5లో తీసుకుంటే 4 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు. సో దానివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుందేమో అవతల టీమ్స్ కానీ నా ఒపీనియన్. ఎందుకంటే ఆఫ్ స్పిన్నర్స్ని ఎక్కువ గేమ్ ప్లేలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. దానివల్ల లెఫ్ట్ హ్యాండర్స్కి ఒక మ్యాచ్అప్ ఉంటుందని అందరికి తెలిసిందే.
సో ఆ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్స్ ఏదైనా చేయగలిగితే బెటర్ అన్న ఒపీనియన్. అండ్ దానివల్ల వాళ్ళకి ఎండ్లో బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని గ్రౌండ్స్లో ఒక సైడ్ బౌండరీ చాలా చిన్నగా ఉంటుంది, ఇంకో సైడ్ బౌండరీ చాలా పెద్దగా ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్ ఉంటే దాన్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. అది లేకపోవడం వల్ల ఒక ఎండ్ ఎక్కువ ఫీల్డ్ పెట్టేసి మంచి బౌలింగ్ వేస్తే ఈజీగా వికెట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ని సెట్ చేయగలిగితే బెటర్ అనుకుంటున్నా. అండ్ వీళ్ళకున్న నెక్స్ట్ నెగిటివ్ ఏంటంటే ఇంజురీస్ అయితే బ్యాకప్లో అసలు ఆప్షన్సే లేవు. అండ్ షమి ఆల్రెడీ మొన్న కూడా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఇంజూరీ అయ్యాడు. సో ఇంజురీస్ వీళ్ళకి పెద్ద బిగ్గెస్ట్ కన్సర్న్. ఎందుకంటే ఇంజురీ అయితే రీప్లేస్ చేయగలిగే ప్లేయర్స్ లేరు టీంలో. అండ్ బ్యాటింగ్లో అయితే అసలే లేరు. బౌలింగ్లో ఉన్న ఫారెన్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ బ్యాటింగ్లో అయితే ఫారెన్ ఆప్షన్స్ కూడా లేవు. అండ్ ఇండియన్ ఆప్షన్స్లో ఆ తర్వాత ఐడియా ఉన్నాడు, తను కూడా మళ్ళీ లెఫ్ట్ హ్యాండర్. సో మళ్ళీ లెఫ్ట్ హ్యాండర్ అంటే అది మళ్ళీ కన్సర్న్ అవుతుంది టీంకి. అండ్ బ్యాకప్స్లో తీసుకుంటే బ్యాటింగ్ బ్యాకప్స్ అయితే అసలు ఎవ్వరు లేరు. బౌలింగ్కి అయితే స్పిన్నర్లో జంపా ఉన్నాడు, ఫాస్ట్ బౌలర్స్లో బ్రైడెన్ కార్స్ అని ఎవరో ఉన్నారు. సో బౌలింగ్కి బ్యాకప్స్ ఉన్నారు కానీ బ్యాటింగ్ అసలు బ్యాకప్సే లేరు. అండ్ ఫైనల్గా ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ SRH వాళ్ళ బ్యాటింగ్తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అందరికీ తెలిసిందే, వాళ్ళ అగ్రెషన్, వాళ్ళ హై స్కోరింగ్ గేమ్స్. సో నాకెందుకో ఈసారి అన్ని టీమ్స్ కాస్త ప్రిపేర్డ్గానే వస్తాయి, ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి ఏదో ఒకటి కనుక్కుంటాయి అని నా ఒపీనియన్. లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ ఆ పార్ట్నర్షిప్ వర్కౌట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రియాన్ పరాగ్ కానీ ఉనద్కట్ కానీ ప్రతి చోట ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు చేసిన ఇంపాక్ట్ గురించి చాలాసార్లు చెప్పారు. సో నాకెందుకు ఆ విషయంలో కాస్త తేడా అవుతుంది. ఒకవేళ మళ్ళీ లాస్ట్ టైం లాగే కంటిన్యూ అయితే ఈసారి కప్పు కొట్టేస్తుంది SRH. కానీ కంటిన్యూ అవ్వకపోతేనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో చూడాలి IPL ఏం జరుగుతుందో ఈసారి. చెప్పండి. సో వర్కౌట్ అయితే యాజ్ యూజువల్ ఇంకా SRH తిరిగి ఉండదు. అండ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ టీమ్కి కంపేర్ చేస్తే ఒక మంచి అప్గ్రేడ్స్ ఏంటంటే ఈశాన్ కిషన్ అండ్ మిడిల్ ఆర్డర్లో సమత్కి బదులు అభినవ్ మనోహర్, దట్ ఈస్ ది బెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. అండ్ లెగ్ స్పిన్నర్స్లో రాహుల్ చహర్, అది లాస్ట్ టైం లెగ్ స్పిన్నర్స్ని వీళ్ళు ల్యాక్ అయ్యారు. సో దాన్ని కరెక్ట్ చేసుకొని రాహుల్ చహర్ వేయడం మంచి అప్డేట్. అండ్ వీళ్ళు చేసిన ఆప్షన్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ రాహుల్ చహర్ ఉన్నప్పుడు ఆడమ్ జాంపా కోసం అంత బిడ్ చేసి వెళ్ళడం ఎందుకు, దాని బదులు ఒక ఆఫ్ స్పిన్నర్ను లేదంటే బ్యాకప్ కావాలనుకుంటే మయాంక్ మార్కండే ఇంకోరో మంచి లెగ్ స్పిన్నర్స్ దొరికేవాళ్ళు ఇండియాలోనే. సో అక్కడ ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. అండ్ నాకు తెలిసి ఫిలిప్స్ని కూడా అంటే మొత్తం సెట్ అయిపోయేది. లాస్ట్ టైం కూడా వీళ్ళతో ప్రాక్టీస్ చేశాడు, ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళతో ఆడినట్టు. అండ్ ఫీల్డింగ్ ఏం చేసినా చేయకపోయినా తన ఫీల్డింగ్ మాత్రమే తీసుకోవచ్చు. సో అన్సోల్డ్ వెళ్ళడం అది వీళ్ళకి నెగిటివ్గా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సే కనబడుతుంది నాకైతే. So that's it for the SRH team analysis, positives, negatives. Thank you for watching the video. Bye.